హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రాజెక్టుల నీటి నిల్వలు, అదేవిధంగా ఇన్‌ఫ్లో మరియు అవుట్‌ఫ్లోకి సంబంధించి తాజాగా ఒక కొత్త సమాచారాన్నయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కావున ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనుకుంటే చివరి వరకు చూసి వచ్చిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం. వివరాల్లోకెళ్ళినట్టయితే కృష్ణానదికి ఎగువన ఉన్న పశ్చిమ కనుమలలో గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలో నిర్మించిన ఆల్మట్టి తుంగభద్ర డ్యాములకు వరద నీరు పోటెత్తుతుంది. దీంతో ప్రధాన జలాశయాలలో వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండలా మారి అవి జలకలను సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని డ్యాం అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకైతే విడుదల చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి శ్రీశైలం ఎగువన ఉన్న జలాశయాలలోకి ఇన్ఫ్లోలు మరియు అవుట్ఫ్లోలు ఒకసారి చూసినట్లయితే అందులో ప్రధానంగా ఆల్మట్టి డ్యాంలోకి శనివారం సాయంత్రం వరకు 65,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కాగా అది క్రమంగా పెరిగి ఈ రోజు ఉదయానికి 80,000 క్యూసెక్కుల వరద ప్రవాహం అయితే డ్యాంలోకి వచ్చి చేరుతుంది. దీంతో డ్యాం అధికారులు 1,00,000 క్యూసెక్కుల్ని అవుట్ఫ్లోగా అయితే విడుదల చేస్తున్నారు. దీంతో దిగువకు విడుదల చేసిన ఈ నీరు నారాయణపూర్ ప్రాజెక్టు మీదుగా జూరాల జలాశయంలోకి అయితే వచ్చి చేరుతుంది. ప్రస్తుతానికి జూరాల జలాశయంలోకి ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్కులు కాగా దిగువకు 1,05,000 క్యూసెక్కులను అయితే విడుదల చేస్తున్నారు. దిగువకు విడుదల చేసిన ఈ నీరు నేరుగా శ్రీశైలం జలాశయంలోకి అయితే వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయంలోకి శనివారం సాయంత్రం వరకు 65,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కాగా అది క్రమంగా పెరిగి ఈరోజు ఏకంగా 1,05,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా అయితే నమోదవుతుంది. ప్రజెంటు నాగార్జున సాగర్కి పరివాహక ప్రాంతాల నుంచి 2,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో కాగా 9,500 క్యూసెక్కులు తాగునీటి అవసరాల కోసం దిగువకైతే విడుదల చేస్తున్నారు. మరోపక్క తుంగభద్ర నదికి శనివారం సాయంత్రం వరకు 1,07,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అది క్రమంగా పెరిగి ఈ రోజు ఉదయం నుండి 1,19,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో అయితే వరద ప్రవాహం అయితే ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుండి 2,300 క్యూసెక్కులని దిగువకైతే విడుదల చేస్తున్నారు. కాగా ప్రాజెక్టులలో నీటి నిల్వలు ఒకసారి చూసినట్లయితే ఆల్మట్టి డ్యాంకి పూర్తిస్థాయి నీటి మట్టం 129.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 103 టీఎంసీలు నీటి నిల్వ అయితే ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 37.6 టీఎంసీలు కాగా ప్రజెంటు 33.5 టీఎంసీల నీరు నిల్వ అయితే ఉంది. అదేవిధంగా జూరాల ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.65 టీఎంసీలుగా అయితే నీటి నిల్వ ఉంది. అదేవిధంగా శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 39.1 టీఎంసీల నీరు అయితే చేరింది. నిన్న ఒక్కరోజే శ్రీశైలం జలాశయంలోకి 6 టీఎంసీలు నీరు అయితే వచ్చి చేరింది. ఇంకా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 122 టీఎంసీలు నీటి నిల్వ అయితే ఉంది. మరోపక్క తుంగభద్ర నదిలో పూర్తిస్థాయి నీటి మట్టం 100.8 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 74.5 టీఎంసీల నీరైతే వచ్చి చేరింది. అంటే నిన్న ఒక్కరోజే తుంగభద్ర నదికి 8.5 టీఎంసీల నీరైతే వచ్చి చేరింది. తుంగభద్ర నదిలోకి ఇదే ప్రవాహం కొనసాగితే రానున్న 2 రోజుల్లో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉందని డ్యాం అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు. దీంతో డ్యాంకు దిగువనున్న ప్రజలకు అప్రమత్తం అయితే చేసి ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్ట్యా ఏ క్షణంలోనైనా డ్యాం గేట్లను ఎత్తుతామని చెప్తున్నారండి. కాగా ఇప్పటికే జూరాల జలాశయం నుండి శ్రీశైలం జలాశయానికి 1,00,000 క్యూసెక్కుల నీటి ఇన్ఫ్లో రాగా ఇటు తుంగభద్ర నుంచి కూడా వరద ప్రవాహం స్టార్ట్ అయితే శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తే అవకాశం అయితే ఉందని అధికారులు అయితే చెప్తున్నారండి. ఈ నేపథ్యంలో అటు జూరాల నుండి ఇటు తుంగభద్ర నుండి వరద నీరుగానే వచ్చి చేరితే శ్రీశైలం జలాశయానికి ఒక వారం 10 రోజుల్లో పూర్తిస్థాయి నీటి మట్టానికి వచ్చే అవకాశం ఉందని డ్యాం అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు. కాగా కృష్ణానది ఎగువన రాగల 4-5 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారండి. అందుచేత తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులకు ఖరీఫ్ సీజన్పై మరింత ఆశలైతే రేకెత్తుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని తోటి రైతులకు కూడా తెలియజేయండి. ఇలాంటి సరికొత్త సమాచారం కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఇంకొక కొత్త వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను. అందరి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.